హాయ్ అండి. ఆల్రెడీ మనం ఎంఎస్ పెయింట్లో ఫుల్ కోర్స్ కంప్లీట్ చేసామండి. కాకపోతే అది బేసిక్ లెవెల్ అండి. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో స్కెచింగ్ కానీ డ్రాయింగ్ కానీ ఇలాంటివి వేసుకోవాలంటే మనం క్రిటా అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలండి. ఇప్పుడు మీరు క్రిటా గురించి తెలుసుకోబోతున్నారు ఈ వీడియోలో. ముందుగా ఎవరికైనా ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి అనేది మనకి ఒక క్లారిటీ ఉండాలండి. అది లేకుండా మనం నేర్చుకున్న ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఈ క్రిటా అనే సాఫ్ట్వేర్ మనకి ఎలా యూజ్ అవుతుంది, ఎవరికి యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో దీనివల్ల లాభాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ విజిట్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అప్పుడే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల మీరు కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే అండి, ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు క్రిటా అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలి అంటే క్రిటా అనేది ఒక ఫ్రీ డిజిటల్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ సాఫ్ట్వేర్ అండి. మనం పేపర్ మీద పెన్సిల్తో డ్రాయింగ్ ఎలా అయితే వేస్తామో అలాగే కంప్యూటర్లో కూడా ప్రొఫెషనల్గా డ్రాయింగ్స్ క్రియేట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఈజీగా యాక్సెస్ చేయగలిగేది ఏంటంటే డ్రాయింగ్ చేయొచ్చండి, కలరింగ్ చేయొచ్చు, డిజిటల్ పెయింటింగ్స్ కూడా చేయొచ్చు, కార్టూన్స్ క్రియేట్ చేయొచ్చు, అలాగే యానిమేషన్ కూడా చేయొచ్చండి. మనం ఇవన్నీ ఫిజికల్గా చేయాలంటే అంత ఈజీ కాదండి అది. కానీ ఈ డిజిటల్ సాఫ్ట్వేర్లో చేయడం చాలా ఈజీ అండి. ఇవన్నీ మనం ఫిజికల్గా చూసుకుంటే చాలా స్ట్రెయిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఒక పేపర్స్ పర్టికులర్గా ఒక టెక్చర్ ఉన్న పేపర్, ఒక క్వాలిటీ పేపర్ బై చేయాలి, దానికి కావాల్సిన కలర్స్ బై చేయాలి, పెన్సిల్స్ బై చేయాలి, ఎరేజర్స్ యూజ్ చేయడం, ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అన్నీ ఒక చోటే మనకి ఒక ర్యాక్లో ఉన్నట్టుగా ఈ సాఫ్ట్వేర్లో ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుందండి ఇంటర్ఫేస్. నెక్స్ట్ వీడియోలో మీకు అది క్రిటా ఎలా డౌన్లోడ్ చేయాలి, అలాగే ఎలా యూజ్ చేసుకోవాలి, మొత్తం ఆ సెల్ఫ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్ఫేస్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో క్రిటా ఎందుకు నేర్చుకోవాలి అనేదండి. క్రిటా ఎందుకు నేర్చుకోవాలి అంటే పేపర్ డ్రాయింగ్లో మిస్టేక్స్ వస్తే ఎరేజ్ చేయాలి, కానీ క్రిటాలో ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ బ్రషెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఇమాజినేషన్ని ప్రొఫెషనల్ లెవెల్లో ఆర్ట్గా ఇది జస్ట్ హాబీ మాత్రమే కాదండి, మనకి ఫ్యూచర్ స్కిల్గా కూడా ఉపయోగపడుతుంది. దీని మీదే మనం కూడా ఎర్న్ చేయొచ్చు. క్రిటా ఎవరెవరు నేర్చుకోవచ్చు? సో ఎవరెవరు నేర్చుకోవచ్చు అంటే మెయిన్గా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు, కిడ్స్ నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న డ్రాయింగ్ ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. బిగినర్స్ కూడా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్ టచ్ లేకపోయినా సరే ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చండి. మీరు జస్ట్ కంప్యూటర్ ఉంటే చాలు. హెవీ బడ్జెట్ కంప్యూటర్లు కూడా అవసరం లేదండి. జస్ట్ చిన్న ల్యాప్టాప్ ఉన్న చాలు. ఒక 30,000 ఉన్న ఆ ల్యాప్టాప్లో కూడా దీంతో మనం క్రిటాని ఇన్స్టాల్ చేసి బాగా డ్రాయింగ్స్ వేసుకోవచ్చు. ఫ్యూచర్ యూజెస్ ఏంటి? ఫ్యూచర్లో క్రిటా వల్ల ఉపయోగం ఏంటి? క్రిటాని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉందండి యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ చాలా ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళకి వీడియో రికార్డ్ చేసుకోవడానికి, వాళ్ళ వాయిస్ ఓవర్లు ఇచ్చుకోవడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా టైం టేకింగ్ అనమాట. సో దానివల్ల మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని వాళ్ళు కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేవచ్చు. మంచి ఒక పోర్ట్రేట్, ఒక ఫేస్ ఎవరిదైతే ఉందో వాళ్ళది డిజిటలైజ్డ్గా చాలా అట్రాక్టివ్గా కానీ వాల్ పోస్టర్స్లో కానీ మనం హీరోలను కానీ మంచి స్కెచ్చింగ్ డిజైన్స్ ఒక ఆర్టిస్ట్ గీసినట్టుగా పెయింటింగ్ లాగా వేస్తున్నారు కదండి, అదే డిజిటల్ పెయింటింగ్స్. అలాంటివి కూడా మనం ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ కూడా ఎర్న్ చేయొచ్చండి. ఫ్రీలాన్సింగ్ ద్వారా
మనం ఇంటి వద్దే కూర్చొని చేసుకోవచ్చు. ఒక జస్ట్ కంప్యూటర్ మెయిన్ ఉంటే చాలు. మనకి దాంతోపాటు ఆర్ట్ అనేది బాగా వచ్చి ఉండాలి. మీ క్రిటా పూర్తిగా నేనైతే నేర్పిస్తాను. అలాగే ఏంటంటే ఈ క్రిటా ఓన్లీ డ్రాయింగ్, కలరింగ్కి మాత్రమే కాదండి, యానిమేషన్ కూడా యూజ్ అవుతుంది. యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా క్రిటా నేర్చుకుని క్రిటా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటే యానిమేషన్ కూడా మనం చేసుకోవచ్చు. మనమే ఓన్గా కూడా ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు. కంటెంట్ క్రియేట్ చేసి మనం యూట్యూబ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా మనమే డైరెక్ట్గా ఒక యానిమేషన్ మూవీ కూడా చేయొచ్చు అనమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కంటిన్యూస్గా అయితే మన ఆర్ట్తో మనీ కూడా ఎర్న్ చేయొచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మనం ఈ క్రిటాని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి. మా కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.